తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యల పాలైనటువంటి రైతాంగాన్ని బీళ్లు వారినటువంటి నేలలకు ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక రకాలుగా సాగునీరు అందించినటువంటి తెలంగాణ జాతి గర్వించదగిన ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దాన్ని చీకటి రోజుగా అభివర్ణిస్తా ఉన్నాం. ఈరోజు అదే విషయంలో కాళేశ్వరంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించాలని మేము శాసన మండలిలో డిమాండ్ చేసినాం. గడిచిన రోజులుగా జరుగుతున్నటువంటి చట్టసభల సమావేశాలని మీరు కూడా నిశితంగా గమనిస్తా ఉన్నారు. ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత దుర్బుద్ధితో, ఎంత కక్ష సాధింపుగా ఉండడానికి చట్టసభలు జరిగినటువంటి తీరే నిదర్శనం. వాళ్లకు సాంకేతికంగా అవసరమైనటువంటి బిల్లులకు పరిమితమై ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు, ఒకవైపు యూరియా సమస్య ఉంది, మరొక వైపు ప్రతి ఇంట విషజ్వరాలతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నటువంటి సందర్భం ఉన్నారు. విద్యార్థుల సమస్యలున్నాయి, యువకుల సమస్యలున్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే శాసనసభ శాసన మండలి జరుగుతున్నటువంటి సందర్భంగా మా సమస్యలు చర్చించబడతాయి, మాకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో అనేక విషయాలను చర్చించాలనేటువంటి మేము డిమాండ్ చేసినాము. ఏ ఒక్క అంశం కూడా చర్చించబడలేదు. నేను శాసనసభ స్పీకర్ గా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. బహుశా ఇంత నిస్సిగ్గుగా సభను జరపడానికి, ప్రజా సమస్యలు చర్చించడానికి భయపడి పలాయనం చిత్తగించినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. మొన్న శాసన మండలి జరిగింది, 5 నిమిషాల్లో సంతాప తీర్మానాల తర్వాత అడ్జర్న్ అయింది. ఇవాళ మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉంటే కాళేశ్వరం మీద చర్చ జరగాలి, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీని నిలిపివేయాలనేటువంటి డిమాండ్తో మేము సభను ప్రొటెస్ట్ చేస్తే మా డిమాండ్లోని సహేతుకతను అర్థం చేసుకుని చర్చకు అవకాశం ఇవ్వాల్సినటువంటి మండలి నడుపుతున్నటువంటి ప్రభుత్వం సాంకేతికంగా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి బిల్లులను మాత్రం పాస్ చేసుకుని సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది అనంటే ఇక్కడ కేసీఆర్ గారి సిబిఐ విషయంలో గాని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో గాని ఈ ప్రభుత్వం ఎటువంటి దురహంకారపూరిత వైఖరితో కొనసాగుతున్నది అనడానికి నిదర్శనం. మళ్లీ మేము హెచ్చరిస్తా ఉన్నాం, కేసీఆర్ గారు 14 సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసినటువంటి యోధుడు. తన చావును ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు. సాధించినటువంటి తెలంగాణలో ఫలితాలను జనసామాన్యానికి అందించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుణ్ణి ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే సందర్భంగా బీసీలకు సంబంధించినటువంటి బిల్లు నిన్న శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు మా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ దానిలో ఉన్నటువంటి అనేక లొసుగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి ఒక బిల్లు విషయంలో ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి అంశాలుంటాయి. ఒకటి చిత్తశుద్ధితో చేయడం, 2 సాంకేతికంగా ఇబ్బందులు కల్పించి అది అమలు కాకుండా చూడడం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల విషయంలో సాంకేతికమైనటువంటి సమస్యలను వారే సృష్టించి అది అమలు కాకుండా కుట్ర పన్నుతా ఉన్నారు. ఇది అమలు కావాలి అనంటే గతంలో శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఆ రోజు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండి తమిళనాడులో ఏ విధానం అయితే అనుసరించిందో
ఈ దేశంలో 2 రకాలైనటువంటి రాష్ట్రాలు కనబడతాయి ఇటువంటి బిల్లుల విషయంలో. ఒకటి అమలు చేసుకున్నటువంటి రాష్ట్రాలు, అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్రాలు. ఇక్కడ ఈ ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నది. అమలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని తయారు చేయాలని మేము కోరినాం. అది అటకెక్కించిండు. ఇవాళ మీరందరూ చూసిండ్రు, గడచిన శాసన మండలి సమావేశంగా భూసాని వెంకటేశం గారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టును మాకు అందించమంటే పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు, అందిస్తామన్నారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని చూస్తా ఉంటే ఈ బిల్లుల విషయంలో మేము పెన్ డ్రైవ్ అడిగినప్పుడు, సమాచారం అడిగినప్పుడు స్పేస్ లో ఉన్నది సునీత విలియమ్స్, ఆమె భూమి మీదకి తిరిగి వచ్చింది. కానీ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఆ కమిషన్ నివేదిక మండలికి శాసనసభకు రావడానికి ఇంత టైం పట్టిందంటే మేము 2 నత్తలను బతిలాడి అడుక్కొని వాటి మీద పెట్టినా కూడా ఇప్పటి వరకు తీసుకొని వచ్చి అందించు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం అన్ని రకాలుగా ప్రజా కంటకులుగా తయారై ఆ ప్రజా కంటక పాలన నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలతో ప్రతిపక్ష నాయకుడైన తెలంగాణ ఉద్యమ నిర్ణేత అయినటువంటి కేసీఆర్ గారి మీదనే ఇటువంటి దాష్టీకానికి దిగజారుతున్నారు అనంటే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటువంటి రాక్షసత్వం కొనసాగుతా ఉన్నదో దీన్నంతా ప్రజాస్వామ్యవాదులంతా, మేధావులంతా ముక్త కంఠంతో ఖండించాలని. ఈ నిరసన ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. మేము శాసన మండలిలో నిలదీసినాం, ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంతకు పరిమితం కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా అడుగడుగున ఈ విషయాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారు నీ రాజకీయ జీవితానికి మరణ శాసనమైతే అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రెస్పాండ్ అవుతూ వీటితో పాటు ఓఆర్ఆర్ టెండర్లు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మేము ఈ రోజు జరిగినటువంటి అంశానికి పరిమితమై మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, వీళ్ళు ఇదంతా నాటకం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు విభేదిస్తా ఉన్నారో, ఏ సిబిఐనైతే మోడీ సమర్థిస్తా ఉన్నాడో, మోడీ సమర్థించేటువంటి సిబిఐ చేత ఈయన ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నాడు? వీళ్ళంతా లోపాయికారి. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నాడో, ఏ పార్టీకి అనుసరణలో నడుస్తా ఉన్నాడో అనడానికి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ నిదర్శనం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో పాటు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టాలని ఉంది. కానీ అసెంబ్లీ అంటే ఇవాళ వీళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే కేవలం శాసనసభ మాత్రమే. శాసన పరిషత్తును అసెంబ్లీ కింద లెక్క చేయలేదు. అంటే మా సభా హక్కుల్ని అవమానించారు. ఇవాళ శాసన మండలి చైర్మన్ మా హక్కుల్ని కాపాడడంలో విఫలమయ్యారు, మండలి గౌరవం కాపాడడంలో విఫలమయ్యారు. శాసనసభ సెక్రటరీ ఏం చేస్తున్నారు? ఆయన ఇట్లా ఇక్కడ మండలిలో చర్చ లేకుండా ఎట్లా ఉంటది? మండలిలో యాక్షన్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు? ఇవాళ జరిగింది ఏమిటి? ఏం చేశారు? అసెంబ్లీలో పెట్టాలంటే ఉభయ సభల్లో పెట్టాలి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ శాసనసభలో కూడా పెట్టకుండానే రాత్రి 2 దాకా నాటకాన్ని నడిపించారు. చివరికి ఏం చేయాలనుకున్నారో అది చేశారు. ఇవాళ మా హక్కులు కాపాడడంలో ఆయన విఫలమయ్యారు. వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు రిపోర్ట్ క్వాష్ కాబోతోంది కోర్టులో. ఎందుకంటే 8B కింద నోటీసులు ఇవ్వలేదు, 8C కింద క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వలేదు. కనుక రిపోర్ట్ క్వాష్ కాబోతుందని తెలుసు కనుకనే ఆదరాబాద్రాగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి 2 గంటల దాకా నడిపారు, అర్ధరాత్రి దాకా. ఇదంతా కూడా బడేభాయి గారి సమర్పణలో నరేంద్ర మోడీ గారు సమర్పించు, విశ్వగురువు సమర్పించు, రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు గారి దర్శకత్వంలో రేవంత్ రెడ్డి గారు పాత్రధారిగా నడిపిస్తున్నటువంటి రసవత్తర రాజకీయ నాటకం. ఆ నాటకంలో భాగమే నిన్న నడిచినటువంటి అసెంబ్లీ. చివరికి దాన్ని సిబిఐకి అప్పజెప్పాలనేటువంటి నిర్ణయము. పిల్లర్ కూలక ముందు నుంచే బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఏమంటారు, నీకు సిబిఐకి ఇచ్చే దమ్ముందా అని బీజేపీ వాళ్ళు అంటారు. మొన్నటిదాకా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి ఏమంటాడు, బీజేపీ వాళ్ళు మీరు సిబిఐ చేత ఎంక్వైరీ, మరి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు అని అడుగుతాడు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీజేపీ వాళ్ళు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అంటాడు. కాంగ్రెస్ కు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు సిబిఐతో ఎంక్వైరీ అంటారు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తారు రేవంత్ రెడ్డిలో రెమో ఉంటాడు, రాము ఉంటాడని. 2 రోజుల కిందనే రెమో సురవరం ప్రతాప్ రెడ్డి గారు సంస్మరణ సభలో మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు,
ఎలక్షన్లు అనగానే మా అనుబంధ సంఘాలు, మా మహిళా సంఘము, మా యువజన నాయక సంఘం ఇవి ముందుకు వస్తాయి. కానీ బీజేపీ వాళ్ళకైతే వాళ్ళ అనుబంధ సంఘాలైన ఈడీ వస్తుంది, ఈసీ వస్తుంది, సిబిఐ వస్తుంది. సిబిఐ అనేది బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఎవరు ప్రకటించారండి? రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. ఇవాళ ఆయన మళ్ళా తిరుగులేని విశ్వాసాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు. రాహుల్ గాంధీ గారేమో దేశమంతా చాటుతున్నారు. సిబిఐ అనేది బీజేపీ యొక్క జేబు సంస్థ అని. అయ్యా రాహుల్ గాంధీ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నారు, మీరేమో సిబిఐ జేబు సంస్థ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారేమో మా డాబు సంస్థ అంటున్నారు. ఇది మిమ్మల్ని అడిగే చేస్తున్నారా? నేను సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆత్మ ఘోషిస్తుందని అనుకుంటున్నాను ఇవాళ. ఎందుకంటే ఆయన సభలోనే అన్నాడు సిబిఐ అనేది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని. మళ్ళీ శాసనసభకు వచ్చి అది కాదని అన్నాడు. కావాలంటే వినిపిస్తాం కూడా, అది ఉన్నది ఇప్పుడు. అది మాత్రమే కాదు, నాకు తెలిసి బాబా రాహుల్ గాంధీ గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది. ఎందుకంటే ఆయన అడిగి చేస్తున్నాడు, ఆయన అడగ చేస్తున్నాడా? సిబిఐకి శాంటిటీ ఇస్తున్నాడు ఇవాళ. అందరికి రాదులేండి, అది కలిపి నాటకం అండి, ఇదంతా దుర్మార్గము. కక్ష సాధింపు రాజకీయం నడుస్తోంది. నేను ఇంతకుముందే చెప్పాను, బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి కక్ష సాధింపు రాజకీయము. ఎందుకు భయపడి ఎఫ్బీఐకి అండి, ట్రంప్ దాకా పోయి ఎఫ్బీఐకి ఇవ్వనండి, బాధ లేదు, భయం లేదు. సార్ ప్రాణాల త్యాగానికి సిద్ధపడి తెలంగాణను సాధించడానికి నిరాహార దీక్ష చేసిన నాయకుడు అండి. ప్రాణాన్ని లెక్క చేయలేదు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని తిట్లు తిట్టినారు. ఇవాటికి ఉన్నాయి ఉద్యమకాలం నాటి కేసులు ఇంకా ఉన్నాయి. అట్లాంటిది ఈ బోడీ వీళ్ల బెదిరింపులకు ఎవడు భయపడతాడండి? తెలంగాణ ప్రజల్ని నమ్ముకొని ఉన్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ఫలితాలు చవి చూశారు. ఏం చేస్తామంటే ప్రజల దగ్గరికే పోతాం, ప్రజా కోర్టులోనే తోల్చుకుంటాం. మేము సిబిఐ దగ్గర తేల్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. ప్రజలే మా రక్షణ కవచం, ప్రజలే మా చుట్టూ నిలబడతారు, కేసీఆర్ గారిని కాపాడుకుంటారు. కేసీఆర్ గారిని ఎట్లా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసు, కాళేశ్వరాన్ని ఎట్లా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసు. కూడెళ్లి హల్దీ వాగులో నీళ్లు పోస్తే పంటలు పండించుకున్న రైతులకు అర్థం కాదా? చెక్ డ్యాములు నిండితే పంటలు పండించుకున్న రైతులకు అర్థం కాలేదా? భూపాలపల్లి భూములు అడగండి, పోయి చెప్తాయి కాళేశ్వరం అంటే ఏందో. సూర్యాపేటకు పోయి అక్కడ రైతులను అడగండి, తుంగతుర్తి రైతులను అడగండి, కాళేశ్వరం అంటే ఏందో చెప్తుంది. లేకుంటే నిజాం సాగర్ ఎండిపోయినాడు, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పంపితే నిజాం సాగర్ నిండితే బాన్సువాడల పంటలు పండినాయి, అక్కడున్నటువంటి రైతులను అడగండి, కాళేశ్వరం అంటే ఏందో చెప్తుంది. ఇవాళ ఆయనేమో ఆలేరులో చెరువులలో నీళ్లు నింపితే ఇదే మంత్రులు పోతారు, కొబ్బరికాయలు కొడతారు, పూలు చల్లుతారు, చెరువులు నింపినామని గొప్పలు చెప్పుకుంటారు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే పోయి గంధమల్లకు కొబ్బరికాయ కొట్టి గంధం పూసుకొని వచ్చిండు. ఆయన మరి ఎక్కడి నుంచి పూసుకున్నాడు ఆయన? గంధము అందము మల్లన్న సాగర్ నీళ్లే కదా. మల్లన్న సాగర్ ఇవాళ విశాలమైన సముద్రం వల్లే నీకు కనిపిస్తలేదా? అది కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ కింద మెరుస్తున్న పంటలు కనిపిస్తలేవా? అది కాళేశ్వరంలో భాగం కాదా? అన్నపూర్ణ సాగర్ నిండు కుండలెక్కని కనిపిస్తలేదా? మిడ్ మానేరులోకి వచ్చిన నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎల్లంపల్లి నుంచి నీళ్లు మిడ్ మానేరుకు గాల్లో ఎగిరొచ్చినాయా? నంది మేడారం పంపుల బటన్లు ఎవరొత్తిండ్రు? మీరే పోయి ఎత్తిండ్రు కదా. విందాం బాహుబలి పంపుల గర్జనలు మీకు వినిపిస్తాం. పోదాం అందరం కలిసి, రిపోర్టర్లను తీసుకొని పోదాం, ప్రజా సంఘాలను తీసుకొని పోదాం, ఎవరెవరు వస్తారో పౌర సమాజాన్ని తీసుకొని పోదాం, అందరినీ తీసుకొని పోయి ఇక్కడి నుంచి అక్కడి దాకా చూసుకుంటూ పోదాం, మేడిగడ్డ దాకా చూసుకుంటూ పోదాం. కన్నెపల్లి పంపు హౌస్ సిద్ధంగా ఉంది, ఎత్తిపోసేందుకు నీళ్లు ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉంది. ప్రతి రిజర్వాయర్ ఇంటాక్ట్ గా ఉన్నది, ప్రతి పవర్ హౌస్ ఇంటాక్ట్ గా ఉన్నది. ఎవరిని మోసపుచ్చుతున్నారు? నిజానికి కమిషన్ వేసింది కూడా దేని మీద? 3 బ్యారేజీల మీద, మొత్తం కాళేశ్వరం మీద కాదు, 3 బ్యారేజీల మీద. ఆ 3 బ్యారేజీలలో కూడా 2 బ్యారేజీలు మంచిగున్నాయి, కావాలనన్నా వివాదం చేస్తున్నారు. అన్నారం అద్భుతంగా ఉన్నది, సుందిళ్ళ సిద్ధంగా ఉన్నది నీళ్ళని ఎత్తిపోయడానికి. ఇవాళ అక్కడ ఆ మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లలో 1, 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలింది. కూలేశ్వరం అంటాడు ఆయన. కూలేశ్వరం అని నీ నోరే పెద్ద శనేశ్వరం. ఈ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం రేవంత్ రెడ్డి. నువ్వు బీజేపీతో కలిసి ఆడుతున్న నాటకం ప్రజలు గ్రహిస్తున్నారు. నువ్వే అన్నావు కదా. ఇవాళ చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో సిబిఐకి అప్పచెప్తాడు, కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఏమో నమస్తే సదా వత్సలే మాతృభూమే అని ఏం పాడుతున్నాడు ఆయన? ఆర్ఎస్ఎస్ పాట పాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ పాట పాడతాడు అక్కడ. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో సిబిఐకి అప్పచెప్తాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, కళ్ళు తెరుచుకొని ఉన్నారా, మూసుకొని ఉన్నారా? ఏం జరుగుతుంది మీ పార్టీలో?
మీరేమో ఈసీ కుమ్మక్కయిందని మీరు చెప్తున్నారు. ఈసీ కాదు సార్, ముందు మీ ముఖ్యమంత్రి కుమ్మక్కయిండు, మీ ముఖ్యమంత్రి కుమ్మక్కయిండు, మీ ఉప ముఖ్యమంత్రులు కుమ్మక్కవుతున్నారు, మీ కాంగ్రెసే కుమ్మక్కయింది. ఏం అధ్యక్షుడు అయ్యా నాయన, నువ్వు ఏమి చూసుకుంటున్నావు? మా ఖర్గే గారు ఏం చూస్తున్నారో, ఈయన ఏం చూస్తున్నారో, మీ పార్టీ వాళ్లే సిబిఐతో కుమ్మక్కవుతున్నారు. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో బీజేపీలో చేరి సెంట్రల్ మినిస్టర్ అవుదాం ఇంత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అని కలలు కంటున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగా ఇది జరుగుతున్నది.